కలెక్టర్ గారు భూదాన్ భూమిని కాపాడరా? శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ భూదాన్ యజ్ఞ బోర్డు నిర్ధారణ. శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్పై గతంలో కూడా మనం రాశాము. సర్వే నెంబర్ 206లో 4 ఎకరాల 29 గుంటల భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ యజ్ఞ బోర్డు. సర్వే నెంబర్ 206ఏలో 1 ఎకరం 30 గుంటల సామా శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ ఆక్రమణ. సర్వే చేసి కబ్జా గురిని నిర్ధారించిన రెవెన్యూ అధికారులు. కబ్జాను తొలగించాలని తుర్కాంజల్ మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ ఆదేశాలు. మున్సిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం. వెంటనే భూదాన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్లుగా 2025 మార్చి 5న తహసీల్దార్ భూదాన్ యజ్ఞ బోర్డు కార్యాలయానికి సంబంధించి ఒక లేఖ భూదాన్ యజ్ఞ బోర్డు భూముల కబ్జాలపై కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కాయంజల్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 206లో ఉన్న భూదాన్ భూమి కబ్జా గురిందని భూదాన్ యజ్ఞ బోర్డు ధృవీకరించింది. ఈ భూమిని కాపాడాలని స్థానికులు జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కబ్జా భాగవతంపై ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. ఈ కథనాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డులతో నిజాల్లో వెలుగులోకి వచ్చాయి. సర్వే నెంబర్ 206లో భూదాన్ భూమి. భూదాన్ యజ్ఞ బోర్డు నివేదిక ప్రకారం సర్వే నెంబర్ 206లో 4 ఎకరాల 29 గుంటల భూమి భూదాన్ భూమిగా రికార్డులో నమోదై ఉంది. ఈ భూమిని పగిడిమర్రి అనంతయ్య తండ్రి జోషి కిష్టయ్య దానం చేసినట్టు స్పష్టమైంది. తహసీల్దార్ నివేదిక ఆధారంగా 1110 గజాల్లో 7 ఇళ్ళు, 480 గజాల్లో 4 ఇళ్ళు నిర్మాణం జరగడం తెలుస్తుంది. సామా శ్రీనివాసరెడ్డి ఫంక్షన్ హాల్ 1 ఎకరం 30 గుంటలు భూదాన్ భూమిని కబ్జా చేసి నిర్మాణం చేసినట్లు, అలాగే వెంకటేశ్వర హెచరీస్ 18 గుంటల భూదాన్ భూమిని కబ్జా చేసి స్పష్టమవుతుంది. కలెక్టర్ ఆదేశాలు, చర్యల్లో జాప్యం. కలెక్టర్ చెప్పిన చర్యల్లో జాప్యం అంట. కబ్జాలను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తుర్కాంజల్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే మున్సిపల్ కమిషనర్ కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సామా శ్రీనివాసరెడ్డి భూదాన్ భూమిని కబ్జా చేసి అక్రమంగా వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారని, ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ప్రభుత్వ అధికారులపై తప్పుడు కౌంటర్లు దాఖలు చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భూదాన్ యజ్ఞ బోర్డు భూముల కబ్జాలపై అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇటీవల వార్తలు నిలిచిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు కింద చూడవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రమేయం ఉన్న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగార గ్రామంలో భూముల కబ్జా వివాదం. ఈ వివాదం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగార గ్రామంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని భూములకు సంబంధించింది. ఇక ఆరోపణలు ఏంటంటే ఈ కొనుగోళ్లు అక్రమంగా జరిగాయని, భూదాన్ బోర్డుకు చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులు తమ పేరిట తమ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు కోసం రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని పిటిషన్లు ఆరోపించారు. లావాదేవీల్లో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కేసులు నమోదు చేసిన వార్తలు ఉన్నాయి. కోర్టు జోక్యం చేసుకుందంట. బీర్ల మల్లేష్ అనే వ్యక్తి ఈ భూదాన్ భూముల అక్రమాలపై విచారణ చేపట్టాలని సిబిఐ, ఈడీలతో దర్యాప్తు చేయించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి ప్రాథమికంగా రికార్డులు పరిశీలించిన తర్వాత ఈ భూములు భూదాన్ బోర్డు చెందినవిగా తేల్చింది. పిటిషన్లో ఉన్నతాధికారులు తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున వారి ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగ అవకాశం ఉందని భావించి ఆ సర్వే నెంబర్లోని భూముల కేసులను విచారణ ముగిసేదాకా నిషేధిత జాబితాలో చేర్చాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూముల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేరదని, అన్యక్రాంతం చేయడానికి వీల్లేదని ఆదేశించింది. సో స్థానికులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే తుర్కాయంజలోని కోట్ల రూపాయల విలువైన భూదాన్ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకొని ధర్మాన్ని నిలబెట్టి భూదాన్ భూముల పరిరక్షణకు మార్గదర్శనం కావాలని ఆశిస్తున్నారు. మరి అయిద్దేవో చూడాలి ఇది.